రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత. సార్ సిద్ధం 4వ అతి భారీ సభ నిన్న జరిగింది సార్. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఆ తర్వాత పాలన, ఈ 2 అస్త్రాలుగా నేను ప్రజల ముందుకు వెళ్తున్నాను, మరో చారిత్రక విజయాన్ని అందించడానికి మీరు సిద్ధమా అంటూ కార్యకర్తల్లో జోషును తీసుకొచ్చారు సార్. ఆ ఊపు చూస్తే ఎలా అనిపించింది సార్ మీకు? సభలు చాలా భారీగా చేస్తున్నారు. సిద్ధం అనేవి ముఖ్యంగా వాళ్ళు పెట్టుకున్న పేరు అన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు ఉదాహరణకు నిన్న దానికి 44 నియోజకవర్గాల నుంచి ఏమో గ్యాదర్ చేశారు. సో ఇట్లా చాలా భారీగా ఒక 4-5 సభలతో రాష్ట్రం అంతా కవర్ అయ్యేట్టు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. భారీగానే ఉన్నాయి, అవన్నీ చూపిస్తున్నారు కాబట్టి అవి భారీగా ఉన్నాయి. కాబట్టి ఇంక యువతల ప్రత్యర్థులేమో ఇవన్నీ గ్రాఫిక్స్, ఇవన్నీ నిజం కాదు. గ్రాఫిక్స్ అనేది వైసీపీ వాళ్ళు మామూలుగా చంద్రబాబు నాయుడు మీద అమరావతి గ్రాఫిక్స్, లేకపోతే ఇంకో చోట గ్రాఫిక్స్ ఇట్లా అనేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు సభలకు గ్రాఫిక్స్ అని వాళ్ళు అంటున్నారు. గ్రాఫిక్స్ అంటే జనం కూడా ఉన్నారు కదా అక్కడ, కాబట్టి కేవలం అన్ని గ్రాఫిక్స్ అని కొట్టేయలేము. వాళ్ళు సర్వశక్తులు కేంద్రీకరించి 4-5 సభలు, సిద్ధం సభలు అనేవి కొంచెం కీలకమైనవి రంగం సిద్ధం చేయడానికని. రెండవది సిద్ధం అనే ఆ చిన్న షార్ట్ వర్డ్ కనిపెట్టడం, అది అన్ని చోట్ల బాగా, నేను నిన్న మొన్న తిరిగితే కూడా ఎక్కడ చూసినా అదే సిద్ధం సిద్ధం అని. దానికి పోటీగా మళ్ళీ ఏదో సంసిద్ధం అనో, మేము యుద్ధానికి సిద్ధం ఏదో పెట్టడానికి కూడా తెలుగుదేశం జనసేన ప్రయత్నం చేసే, కానీ సిద్ధం అనేది క్యాచీగా ఉండిపోయింది. కొన్నిసార్లు కొన్ని పట్టుకోవు. నిన్న జరిగిన సభలో ముఖ్యమంత్రి, నిన్న సభ ప్రత్యేకత ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు కుదుర్చుకున్న తర్వాత చాలా హైప్ సాగుతున్నప్పుడు నిన్నటి సభ. ఇప్పటివరకు తెలుగుదేశం జనసేన వరకే కదా, నిన్న బీజేపీ కూడా కలిసింది. రెండవది మేము చాలా తీసుకొచ్చాము రాష్ట్ర ప్రయోజనాల కోసమని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ అంశాల మీద కామెంట్ చేయడానికి, అలాగే తమ ప్రచారానికి కూడా ముఖ్యమంత్రి నిన్న సభను బాగా ఉపయోగించుకున్నట్టు మనకు కనిపిస్తుంది. నిన్న కూడా నేను వాస్తవంగా విజయవాడలో ఉన్నాను. ఈ వాతావరణంలో అది ఎట్లా ఉంది వాళ్ళ ఇవన్నీ చూసినప్పుడు చాలా అన్నమాట. వాళ్ళ ఇవన్నీ కూడా ఉపయోగించి చాలా క్యాచీగా ప్రసంగం తయారు చేసుకోవడానికి, చెప్పడానికి ఆ ప్రయత్నం చేశారు. మీరు చూస్తే 1-2 అంశాలు అట్లాగే ఉన్నాయన్ని. ఇప్పుడు అప్పుడేమో నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని మొదలు పెట్టారు కదా. నిన్నేమో అస్త్రశస్త్రాలు దింపండి జమ్మి చెట్టు మీద నుంచి, పాండవులు కురుక్షేత్రానికి వెళ్ళేటప్పుడు, అంతకు ముందే అనుకోండి, ఉత్తర గోగ్రహణం అప్పుడే అర్జునుడు తీసుకుంటాడు, వీళ్ళు తర్వాత తీసుకుంటారు. సో అస్త్రాలు దించండి, సిద్ధం అవ్వండి, మొత్తం ఊహించని చారిత్రక విజయం రావాలి ఈ పద్ధతిలో. అంటే ఒక విధంగా మేము చాలా ఆత్మవిశ్వాసంతో తప్పకుండా గెలుస్తాము, వైనాట్ 175 అని అది వరకు అన్నది. సర్వేలు వీటిలో 120 అట్లా చూపిస్తున్నప్పటికీ మేమైతే గెలుస్తాము, మళ్ళీ వస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్ అందరిలో కూడా పెంచాలనే ధోరణి బాగా కనిపించింది స్పష్టంగా. ఈ లోపల ఒక 3-4 సర్వేలు రావటం. మూడోది, బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే ఓట్లు చీలిపోయకుండా ఆగి ప్రభుత్వం దెబ్బతింటుంది అనే ఒక వాదన అయితే, అసలు ఈ ముగ్గురు ఎందుకు కలిశారు? ఒకరుగా ఎదుర్కోలేకే కదా కలిశారు. 5 ఏళ్ళు మా పాలన బాగాలేదు ప్రజలు అది ఇది అన్న తర్వాత, మరి ఇప్పుడు మీరెందుకు ఒకరు కాకుండా ముగ్గురు కలుస్తున్నారు? అందులోనూ బీజేపీ దగ్గర దాదాపు సాగిల పడినంత పని చేశారు అనే పద్ధతిలో. అంటే వాళ్ళ పొత్తును ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆధిక్యతగా అటువైపు చూపిస్తుంటే, చాలా వ్యూహాత్మకంగా కాదు, వాళ్ళు వాస్తవంగా దెబ్బతిన్నారు కాబట్టి ఈ ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు, వాళ్ళకి ఏం బలం లేదు అనే ఒక గట్టి మెసేజ్ ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. తర్వాత పంచులు గించులు, ఉదాహరణకు నారాలోకం, నరలోకం ఇట్లాంటివి కొన్ని వాడారు. అలాగే సినిమా నటులు వాళ్ళ పాత్ర, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రజలందరి కోసం ఏం చేయాలంటే అన్నం పెడితే అరిగిపోతుంది, ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది, కాబట్టి నేను ఏదో వాత పెడతాను మీకు అన్నారు ఇట్లానే. అంటే జగన్ మెసేజ్ సందేశం ఒకటే, నేనే మిమ్మల్ని పట్టించుకుంటాను, మీకోసం ఏదో ఒకటి చేస్తాను, పథకాలు అవి. చంద్రబాబు నాయుడు ఇదివరకు మీకు ఏం చేయలేదు, ఇప్పుడు కూడా ఆయన చెప్పినా చెయ్యడని. సో గుర్తుంచుకునేవి ఏమీ ఉండదు, ఆయన మేనిఫెస్టోనే పట్టించుకోలేదు, అదే గుర్తు పెట్టుకోలేదు అనుకుంటే, గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చదివినటువంటి పథకాలు, చేసినటువంటి ప్రచారం, వీటన్నిటి గురించి కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. అవే కదా, అంటే ఆ పథకాలు అసలు ప్రణాళికే తీసేశారు వెబ్సైట్లో నుంచి. ఏ పార్టీ అయినా మేమేమో దాన్నే దగ్గర పెట్టుకొని, అది ఉంది కదా భగవద్గీత, ఆ ప్రకారం మేము చేస్తున్నాము అని ఒక,
అంటే తీవ్రమైన ఎదురుదాడితో పాటు తమ గురించి ప్రోయాక్టివ్ ప్రచారం చేసుకోవడంతో పాటు అవతలి వాళ్ళ మీద ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా దాడి చేయటం అనేది మనం చూస్తాము. ఇంకోటి అదే చెట్టు మీద నుంచి అస్త్రాలు దించి యుద్ధం చేసినట్టుగా మీ ఓటు అనే అస్త్రాన్ని మీరు సంధించి వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి. అది ప్రధానమైన మెసేజ్. నేను పేదల తరఫున ఉన్నాను, వాళ్ళు కాదు, పేదలకు పెద్దలకు యుద్ధం అని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి ఈ పథకాలు ఇవన్నీ నేను అమలు జరిపి చూపించాను, పేదల కోసం ఉన్నాను. కాబట్టి ఆయనేమో ఎప్పుడు పథకాలు లేవు అంటే మామూలుగా మనకు సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ అంటారు, ఆ మనుషులను తలుచుకోగానే అవి గుర్తొచ్చేవి, ఇలాంటివి ఏమీ లేవు. ఇస్తానన్నవి కూడా కోతలు కోసాడు. కాబట్టి పేదల కోసము ఎస్సీ ఎస్టీలు మహిళలు వీళ్ళ కోసం నేనే నిలబడతాను, నాకు మీరు ఓటేయాలి, మీరు పూర్తిగా బలపరిస్తేనే నేను ఉంటానండి. అందులో ఆయన ముఖ్యమంత్రిని అధినేతను మార్గదర్శిని అట్లాంటివి వాడు కదా, మీ బిడ్డ ప్రభుత్వం ఈ పద్ధతిలో. సో ఎనివే నిన్నటి దాన్ని ఒక విధమైన ఫైనల్ మెసేజ్ లాగా అతను ఈ క్రమంలో దీని తర్వాత నేరుగా ప్రజల్లోకి వెళ్ళటం, ఊరు తిరగటం, బహుశా కార్నర్ మీటింగ్స్ లేకపోతే క్యాంపెయినింగ్ ఇట్లాంటివి చేస్తూ ఉండొచ్చు. నిన్నటి సభ మీద కూడా ఇటువైపు నుంచి కూడా తీవ్రమైన స్పందన రావటం ఇది చూస్తుంటే వాళ్ళైతే చాలా ఉత్సాహంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. సో టీడీపీతో జనసేన పొత్తుకు సంబంధించి ఒక దత్తపుత్రుడు అనడంతో పాటుగా మోదీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. జేబులో కూడా ఒక జాతీయ పార్టీని పెట్టుకొని ముందుకేస్తున్నారు అనేటువంటి మాట, రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, గతంలో ఏం జరిగింది, ముందు ఏం చేయబోతున్నారు అనేది కూడా విమర్శలతో పాటుగా ఆరోపణలు, వీటన్నిటికి సంబంధించి మాట్లాడారు. అంటే ఒకటి, జగన్ ఎంతసేపు తెలుగుదేశం జనసేననే విమర్శిస్తూ ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు, లేదా చంద్రబాబుతో పొత్తు ఒప్పించాడు, అన్ని బలాబలాలు అవన్నీ సకల మాయోపాయాలతో ఈ పద్ధతిలో చేస్తున్నారు. కానీ అసలు మోదీని బీజేపీని ఎందుకు అనటం లేదు ఇలాంటి ఒక ప్రశ్న. నేను ఇందాక వాళ్ళ పత్రికలో చూస్తే మటుకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదా నేను మోదీని అడుగుతున్నాను ఏదో అన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏమొస్తుందంటే వాళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకున్న తర్వాత ఇంక ఎజెండాలో ప్రత్యేక హోదా అన్నది వాళ్ళు అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని మళ్ళీ వైసీపీ పునరుద్ధరిస్తుందని నేను అనుకున్నాను, అదే ఉంది. అయితే మీరు అందరూ కూడా మోదీతోనే ఉన్నారు కదా, ఇవి తేలేదు కదా అనే ప్రశ్న ఒకటి ఎదురవుతుంది. కాబట్టి వాళ్ళని కూడా మేము ప్రశ్నిస్తున్నాము అని చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మూడవది మత సామరస్యము, లేకపోతే పేదలకు ఇవ్వటము, పేదలు స్ట్రెస్, జనాభాలో ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి అలాగే వాళ్ళల్లో తన పథకాల వల్ల ఒక సానుకూలమైన ముద్ర ఉందని నమ్ముతున్నాడు. కాబట్టి దాన్నే ఎక్కువగా స్ట్రెస్ చేయాలని ఈ సభలో ప్రత్యర్థులేమో అసలు లెక్కలేదు, వీళ్ళందరూ ఓడిపోతున్నారు, వై నాట్ 175 ఈ పద్ధతిలో. అంటే ఒక ఆత్మవిశ్వాసంతో అఫెన్స్ తీసుకుంటున్నాను అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. దానితో జనంలోకి వెళ్ళటం, వాళ్ళ మాటలు వాళ్ళకు పరస్పరం విరుద్ధంగా ఎలా ఉన్నాయి ఇట్లాంటివి చెప్పడం, ఇవన్నీ కూడా చేశారు. చాలా కాన్ఫిడెంట్గా మళ్ళీ అదే మాట రిపీట్ చేశారు. నా పథకాలు కనుక మీ దగ్గరికి వచ్చాయి, లేకుంటే దాంతో మీరు బలపడ్డారు, లేకుంటే మీకు ఒక మేలు జరిగింది అని మీరు నమ్మితే నాకు ఓటు వేయండి అని ఆ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ ఒకసారి ఆయన చూపించారు అక్కడ. అంటే ఇది ఎక్కువగా తీసుకున్నాడు. మీకు అందితే పథకాలు ఉంటే మీకు లాభం జరిగితే మీరు ఓటు వేయండి ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. అంటే తప్పకుండా మాకే వేయండి, మేము చేస్తామని చెప్పకుండా, అంటే వాళ్ళ వైపు నుంచి అది రావాలి అనేది ఆయన పంథాలాగా ఉంది. ఈ ముగ్గురు కలిసిన తర్వాత అండి నేను చూస్తే కూడా వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. నిజంగా అయితే ముగ్గురు కలిస్తే వాళ్ళు అనేది ఉండాలి కదా, ఇక్కడ అట్లా కాకుండా వాళ్ళు కలిశారు కాబట్టి వీళ్ళందరూ ఒకటి జగన్ ఏదో ఓడించాలనుకుంటున్నారు, ఈ పథకాలు లేకుండా చేస్తారు, లేకపోతే మత సామరస్యం కోణంలో మైనారిటీల మీద, దళితుల మీద కూడా బీజేపీ తాత్వికతను బట్టి దాడులు జరుగుతాయి. కాబట్టి వీళ్ళందరూ ఇటు ఒకవైపే వచ్చేస్తారు ఇంకా అనే ఒక ఫీలింగ్. మామూలు వాళ్ళు లేకపోతే మాట్లాడేవాళ్ళు కూడా పొత్తు తర్వాత ఎట్లా ఉంటుందంటారు, ఇలాంటివి అడుగుతున్నారు అనమాట. సో ఉమేసే సిద్ధం సభలు అనేవి ఒక విధంగా వీళ్లకు కాన్ఫిడెన్స్ పెంచుతూ పోయి మొదటి సిద్ధం సభకు నిన్నటికి ఎవరో నిన్న సీఎం ఆఫీసు ఆయన కూడా మాట్లాడుతుంటే అంటున్నారు, సిద్ధం సభ మొదలైనప్పటికీ ఇప్పటికీ వాతావరణం అస్సలు పోలిక లేదు. అప్పుడు బయటికి ఎవరెవరు పోతారు, ఏం జరుగుతుంది, ఈ లెక్కలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడేమో ఎవరు పోవడం కాదు, ఇటు రావడాలు ఇవి కూడా చాలా పెరిగిపోయినాయి. కాబట్టి చాలా సక్సెస్ఫుల్ ఈ సిద్ధం సభలని. రెండవది పొత్తు పెట్టుకున్న తర్వాత అన్నిసార్లు తిట్టిన మోదీ దగ్గరికి మళ్ళీ వెళ్ళి రాష్ట్రానికి కూడా ఏం చేయని మోదీ దగ్గరికి వెళ్ళి ఈయన సాగిలపడడం వల్ల ఈయనకున్నటువంటి ప్రతిష్ట అనండి, లేకపోతే
అదంతా పూర్తిగా తగ్గిపోయింది. మీడియాలో హైప్ ఇచ్చుకోవాల్సిందే కానీ నిజంగా జరుగుతున్నది ఏం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వార్ వన్ సైడ్గా ఉంటుంది, మేమే గెలుస్తాము అనేది వాళ్ళు బలగుద్ది మరి చెప్తున్నమాట. సరే, నిజంగా క్షేత్రస్థాయిలో చివరికి అభ్యర్థులు ఎవరెవరు ఉంటారు, ఎక్కడ ఎలా పోటీ జరుగుతుంది, మెజారిటీ ఎంత ఉంది, అది మనం చూడాల్సిందే. కానీ ఓవరాల్గా చూస్తే మటుకు వైసీపీ ముఖ్యమంత్రి ఒక చాలా అత్యధిక విశ్వాసంతో మేము దూసుకుపోతున్నాం అనే అభిప్రాయం కలిగించడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు, అది మనకు అర్థమవుతుంది. ఈ సభలకు వచ్చే జనము, లేకపోతే మామూలు సర్వేల్లో వీటిలో చెప్పే జనము, వాళ్ళు కూడా ఈ పథకాలు, వాటి ప్రాధాన్యత, వాటి వల్ల తమకు చాలా ఉపయోగం జరుగుతుంది. ముఖ్యమంత్రి చేసే ఒక ప్రచారం ఏంటి, వాళ్ళు వస్తే ఈ పథకాలని ఎత్తేస్తారు. వాళ్ళేవో మళ్ళీ కొత్తవి ఇదివరకు చేయలేదు, రైతు రుణమాఫీ లాంటివి. కాబట్టి వాడికి ఏం విశ్వసనీయత లేదు. నేను చూడండి 2,50,000 కోట్లు మీకు రెగ్యులర్గా మీ ఖాతాల్లో వేస్తూనే ఉన్నాను. అందుకని మమ్మల్ని మీరు గెలిపించండి, మీకోసం గెలిపించుకోండి. అంటే ఇదివరకు ఇప్పటికీ ఓ తేడా ఏంటంటే, ఇవన్నీ కొనసాగాలి, ఈ ప్రక్రియ ఇట్లాగే ఉండాలంటే వైసీపీ మాత్రమే ఉండాలండి. సో జగన్ క్లియర్గానే మెసేజ్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ పొత్తు వల్ల ఏమన్నా కొంచెం నెగిటివ్ ప్రభావం పడుతుందేమో అని, పొత్తు వల్ల ఇంకా మరింతగా కొంచెం సందేహం ఏమైనా ఉంటే అది తొలగిపోయి మేమే గెలుస్తాము అనే ఒక ఇంప్రెషన్ వాళ్ళు పెంచుతున్నారు. ఈ విశ్వాసం పెంచడానికి ఏం ఆధారం చేసుకుంటారంటే, ఎప్పుడు చెప్పే ఉన్నాయి కదా, నాతో వాళ్ళు లేరు, నాతో వీళ్ళు లేరు, నాతో స్టార్ క్యాంపెయినర్లు లేరు, కానీ ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అంతమంది మీరంతా నాకు అంటే ఇందులో కొంచెం భావుగత ప్లస్ ఇవన్నీ కూడా జోడించి మరి వాళ్ళతో ఐడెంటిఫై అవ్వడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. నేరుగా జగన్ ముఖ్యమంత్రిగా, ఒక వ్యక్తిగా, నాయకుడుగా కింద వాళ్లకు నేను మీదే ఆలోచిస్తాను, మీకే ఇస్తాను, కాబట్టి మీరు నన్ను గెలిపించాలి, వాళ్ళు గెలవరు ఎట్లాగో మాకే 175 వస్తాయని. సో ఒక విశ్వాసంతో పాటు అవతలాల మీద అవిశ్వాసం కలిగించడం, వాళ్ళు వస్తే పథకాలు నడవు నిలవు అని మీకు అందరికీ తెలుసు. కాబట్టి పథకాల కోసం కూడా, అంటే మీకోసం మీరు నన్ను గెలిపించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కదా రాష్ట్రం కోసం కానీ మా కోసం పొత్తని చెప్పట్లేదు కదా. జగన్ ఇలా చెప్తున్నాడు, నా ట్రాక్ రికార్డ్ చూసి మీకోసం గెలిపించుకుంటే మీకు న్యాయం జరుగుతుంది, లేదా మరొకసారి మీ అజెండా పక్కకు పోతుంది. అదే పెద్ద మెసేజ్. థ్యాంక్ యూ సార్.